రైతులు తెలుగు రైతులకి తెలంగాణ ఆంధ్ర రైతులకి మామిడి రైతులకి ముఖ్యంగా నమస్కారం. ఈరోజు ఉప్పలపాడు గ్రామం నసరాపేట మండలం పల్నాడు డిస్టిక్కు ఈ ఊర్లో కాసాని శ్రీనివాస్ గారు మామిడి తోట ఎకరం. దీంట్లో వీడియో తీయటం ముఖ్య కారణం ఈ 3 సంవత్సరాల మొక్కలు 5-6 నెలల క్రితం శ్రీనివాస్ గారు ఒక 3 మొక్కలు చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడం చాలా బాధపడి ఈ మామిడి మొక్కలు చనిపోవడం, దీనికి మందు ఏం పోయాలా, మందు ఏం వాడితే ఈ మామూలు మొక్కలు దక్కుతాయి, వీటిని ఎట్లా బతికియాలా అని చాలా బాధపడే టైంలో మనం అనుకోకుండా నేను పరిచయం కాటానా ఈ నీమారేడు ఈ ఎకరానికి ఈ లీటరు నీమారేడు వాడిండు. ఏ విధంగా అంటే మొదలు తీసిన తర్వాత మందులో ఈ నీమారేడు కలుపుకొని వాడిన తర్వాత ఒక 2 తళ్ళు వేసిన తర్వాత మొక్కలు చనిపోవడం తగ్గిపోయింది. మొక్కలు విపరీతంగా డెవలప్ అయినాయి. మొక్కలు కూడా డెవలప్ కావడం కూడా విపరీతంగా డెవలప్ అయినాయి. మొక్క ఎదుగుదల కూడా బాగుంది. పక్క మొక్కలు కూడా అన్ని మొక్కలు సమానంగా ఎదుగుదల బాగా వచ్చినాయి. అంతకుముందు చిన్నగా ఉన్న మొక్కలు ఈ 4-5 నెలల్లో బాగా విపరీతంగా డెవలప్ కావడం మొక్క. పక్క రైతులు కూడా ఇంతకుముందు చిన్నగున్న మొక్కలు ఇంత తొందరగా డెవలప్ పెట్టాయని ఏం వాడావు అని రైతులు కూడా అడగడం జరుగుతుంది. అందుకే మామిడి రైతులకు ఒక గమనిక, వేరు కుళ్ళుడు కానీ మొక్కలు ఎదుగుదల లేకపోవడం కానీ సంవత్సరానికి 2 సార్లు ఈ నీమారేడు ప్రతి రైతు మామిడి మొక్కల రైతులు వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక ఎగ్జామ్ కార్పొరేషన్ తరపున దయచేసి ప్రతి రైతు నీమారేడు మర్చిపోకుండా వాడుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, ఈ మామిడి మొక్కలు నీమారేడు వాడిన తర్వాత మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నామండి. మొక్కలు చనిపోకుండా అదిగో కాయ కూడా సైజు బాగా వచ్చింది. కాయల సైజు రావడం కానీ మొక్క ఎదుగుదల కానీ అన్ని బాగున్నాయి. బాగా సంతోషంగా ఉన్నారా? ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి ఈ నీమారేడు 6 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి 2 సార్లు వాడండి. మీకు మొక్కలు బాగా డెవలప్ అయితే మీకు దిగులు పడాల్సిన పని లేదు. ఇది తెలంగాణ ఆంధ్ర ప్రతి మామిడి మొక్క, రాయలసీమ కానీ ప్రతి మామిడి మొక్క రైతు ఇవి వాడుకోవాల్సిన మందు ఈ నీమారేడు అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాము.